హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తాను. మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. చాలామంది చిన్న కష్టం రాగానే ఇంత కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా మా జీవితాలు ఇంతే, మా కష్టాలు లాంటివి ఎవ్వరికీ రావు, మావే పెద్ద కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది గొప్ప ఇన్స్పిరేషన్ కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను. కష్టం అంటే ఇది. ఈ రోజున నేను మీకు చూపిస్తున్న ఈ వీడియోలో కష్టం అంటే ఇది. అలాంటి కష్టాన్ని ఎదుర్కొని పద్మశ్రీ అవార్డు లెవెల్కి ఎదిగిన ఆ మహిళ, ఆ గ్రేట్ ఉమెన్ కోసం మీరు తప్పక వినాలి. మరి ముందుకెళ్దామా? చూడండి, ఈ ఫోటోలో ఉన్న ఆమె పేరే మంగళ్ కపూర్. కేవలం 12 ఏళ్ల వయసులోనే మంగళ కపూర్ జీవితాన్ని ఒక్క క్షణంలోనే ఛిద్రం చేసిన భయంకరమైన యాసిడ్ దాడి జరిగింది. సాధారణంగా పిల్లల జీవితంలో కౌమార దశ అంటే నవ్వులు, చదువు, భవిష్యత్తు కలలు. కానీ మంగళకు మాత్రం అది ఆసుపత్రిలో గడిపిన 6 సంవత్సరాలు, 37 శస్త్రచికిత్సలు, నొప్పి, భయం, అనిశ్చితితో కప్పబడిన బాల్యం అయిపోయింది. అయినా ప్రతి గాయం, ప్రతి వీణకడుగులోనూ ఒక అగ్ని ఆరిపోలేదు. సంగీతంపై ఆమెకున్న అపారమైన ప్రేమ. విషాదమే కనిపించే చోట మంగళ తన జీవనాధారాన్ని కనుగొంది. సంగీతం ఆమెకు కేవలం ఒక కళ కాదు, అది ఆమె స్వరం, ఆశ్రయం, నిరాశపై తిరుగుబాటు. కోలుకునే దీర్ఘకాలంలో ప్రపంచం బాధనే చూసిన చోట మంగళ ముందుకు వెళ్ళే మార్గాన్ని చూసింది. ఆమె ప్రయాణం సులభమైంది కాదు, వేగంగా కూడా కాదు. ప్రపంచం అనుమానించినా మంగళ అచంచల సంకల్పంతో చదువులో తనంతట తానే నిమగ్నమైంది. ఆమె డిగ్రీ పూర్తి చేసింది, ఆపై పీజీ చేసింది. చివరికి ఎంతోమంది కళల్లోనే మిగిలే ఘనతను సాధించింది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వంటి భారతదేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలో సంగీతంలో పిహెచ్డి పొందింది. 1989లో మంగళ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కేవలం పరిశోధకురాలిగా మాత్రమే కాదు, గురువుగా, మార్పుకు కారకురాలిగా. 3 దశాబ్దాలకు పైగా ఆమె అనేక మంది మనసులను, మేధస్సులను తీర్చిదిద్దింది. స్వరాలు, తాళాలు మాత్రమే కాదు, సహనం, కరుణ, సామాజిక చైతన్యాన్ని కూడా నేర్పింది. ఆమె తరగతి గది సంగీతం అర్థంతో కలిసిన స్థలమైంది. విద్య ఒక చికిత్సగా మారిన స్థలమైంది. మంగళ కథ కేవలం బతకడం గురించి కాదు, రూపాంతరం గురించింది. మానవ ఆత్మలోని అజేయ శక్తికి, బాధను మించి నిలిచే అభిరుచికి ఇది సాక్ష్యం. విపత్కర పరిస్థితులు విధిని నిర్ణయించాల్సిన అవసరం లేదని, అవే జీవితాన్ని, లక్ష్యాన్ని వెలిగించవచ్చని ఆమె నిరూపించింది. ఈరోజు దేశం ఆమె అసాధారణ జీవితం, సేవలను గుర్తిస్తూ భారతదేశ అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. ఈ పురస్కారం ఆమె సంగీత విద్వత్తుకే కాదు, కళను సామాజిక మార్పుకు సాధనంగా మలిచిన ఆమె అంకిత భావానికి కూడా గౌరవ సూచిక. మంగళ కపూర్ జీవితం ఒక గొప్ప గుర్తుచూపు. అత్యంత చేదు అనుభవాల నుంచి అందం పుట్టొచ్చు, బాధల లోతుల్లోంచి ధైర్యం పైకి రావచ్చు. ఒక వ్యక్తి అచంచల ఆత్మ అనేక మందికి వెలుగుదీపంగా మారచ్చు. ప్రేరణ కోసం ప్రపంచం వెతుకుతున్న ఈ కాలంలో ఆమె కథ ఒక సులభమైన, లోతైన సత్యాన్ని ఆలపిస్తోంది. హృదయంలో సంగీతం ఉంటే ప్రపంచంలో వెలుగు తప్పక ఉంటుంది అనేది ఆమె నిరూపించింది. ఆమె యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీని ఒక సినిమాగా వచ్చింది. 2026 మంగళ అనే పేరుతో సినిమా వచ్చింది. జీవితంలో జరిగిన సంఘటనని ఆమె నిరుత్సాహపడలేదు, అది ఛాలెంజ్గా తీసుకొని జీవితాన్ని మార్చుకొని ఒక గొప్ప వ్యక్తిగా నిలిచింది. అవార్డు, పద్మశ్రీ అవార్డు పొందటం అంటే అంత మాటలు కాదు, అంత గ్రేట్ పర్సన్ అయింది. వేరే వాళ్ళైతే అసలు చిన్న కష్టానికి కుమిలిపోయి, కృంగిపోయి అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఈమెను ఎంత మంచి ఇన్స్పిరేషన్గా మనం తీసుకొని ముందుకు వెళ్ళవచ్చో మీరు ఈమె సినిమాని కూడా మీరు చూడండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. బాయ్.